మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన 7వ తరగతి విద్యార్థి సయ్యద్ మొహిద్దీన్ ఖాదరీ జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచాడు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగిన పిన్కాక్ సిలాట్ యుద్ధకళ నేషనల్ ఛాంపియన్షిప్లో విజయం సాధించాడు. ఆత్మకూరు చేరుకున్న విజేతకు ఉపాధ్యాయులు, బంధువులు, పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. నా పేరు సయ్యద్ మొహిద్దీన్ ఖాదరీ. నేను ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో పోయి నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నేను మా కోచ్ సాయి కిరణ్ కి, మా నాన్నకు, నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదములు చెబుతున్నాను. నన్ను పిలిచి న్యూస్ లో పెడుతున్న అందరికీ, మన ఆత్మకూరు వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదములు చెబుతున్నాను. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఆల్ ఇండియా పిన్కాక్ సిలాట్ పోటీలలో నా కుమారుడు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అంతకుముందు శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. సయ్యద్ మొహిద్దీన్ ఖాదరీ నా కుమారుడి పేరు. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. చాలా కష్టపడ్డాడు. దీనికంతటికి కారణం అతని కోచ్, అతని పేరు సాయి కిరణ్. తర్వాత మన ఆత్మకూరు నుంచి ఇద్దరు పిల్లలు మెడల్స్ సాధించడం జరిగింది. అందులో మావాడు మొహిద్దీన్ ఖాదరీ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంకొక అబ్బాయి మొహమ్మద్ హనీ